హాయ్! వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లంతా తిరుగుతూ చూస్తున్న వైషుతో సుచిత్ర చిన్నప్పుడు వచ్చావు. బట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. అంటూ భుజం మీద చెయ్యి వేసి రా అంటూ లోపలికి తీసుకెళ్ళింది. సిద్ధు, షాన్ ఇంకో అరగంటలో వస్తాను. ఆఫీస్‌లో ఇన్ఫార్మ్ చేయకు. చూద్దాం నేను లేకపోతే మనోళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో. షాన్ అది ఓకే సార్. బట్ ఐ హావ్ ఎ డౌట్. ఈ మేడం వైష్ణవి మేడం. మరి విశిష్ట మేడం అంటూ క్వెషన్ మార్క్ మొహం వేశాడు. సిద్ధు విశిష్టకి నన్ను చేసుకునే అదృష్టం లేదు. ఏం చేస్తామంటూ లోపలికి వెళ్ళాడు. సురేంద్ర వచ్చి మొదలు పెట్టావా? షాన్ నీ డౌట్స్ ఆఫీస్‌లో అందరికీ స్వీట్స్ పంచు అంటూ కూర్చొని రిలాక్స్ అయ్యాడు. షాన్ బుర్రగొక్కుంటూ సార్ అది ఆఫీస్‌లో సిద్ధు సార్ విశిష్ట మేడం ఫోటోస్ పెట్టారు. ఏం చేయాలి అని అడిగాడు. సురేంద్ర ఓ అలాగా ఓ పని చేయి వెళ్ళగానే అన్ని తీసేయి. షాన్ సరే సార్ అంటూ బయటికెళ్ళాడు. సుచిత్ర వైషుని సిద్ధు రూమ్‌లోకి తీసుకెళ్ళింది. అక్కడ డీడీ పాప నిలువెత్తు ఫోటో. లంగావోణిలో నవ్వుతూ. వైషుకి భలే సంతోషం అనిపించి ఫాస్ట్‌గా ఎళ్లి ఫోటోకి ముద్దు పెట్టగానే సుచిత్ర ఫోటో తడుముతూ పిచ్చి తల్లి ఎలా ఉందో! ఆ రాక్షసుడు ఏం కష్టాలు పెడుతున్నాడో ఏంటో! వైషు ఇంకెన్ని రోజులే నేను వెళ్తా. ఆ వీర నుంచి అక్కని తీసుకొచ్చేసా అనుకుంటుంది. సిద్ధు వచ్చి కోపంగా మామ్ ఈ రాక్షసిని నా రూమ్‌లోకి ఎందుకు తీసుకొచ్చావని వైషు కోపంగా చూసి విశిష్ట ఫోటో తీసి సుచిత్ర చేతికిచ్చి నేను ఆఫీస్‌కెళ్ళాలి. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయి అంటూ బాత్రూంలోకి ఎళ్ళాడు. సుచిత్ర వైషు వాడు కోపంలో ఉన్నాడు. నీకు దగ్గరవ్వటానికి నిన్ను అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. అందాక నువ్వు నా రూమ్‌లో ఉందువు గాని రా అంది బాధగా. వైషు అయ్యో అత్త! బావ సంగతి నాకొదిలేయ్. నేను చూసుకుంటా. నువ్వెళ్ళు. నేనొస్తా అంది. సుచిత్ర వెళ్ళగానే వైషు నేను నీ రూమ్‌లోకి రావటానికి కూడా పనికిరానా? చెప్తా నీ సంగతి అంటూ బాత్రూమ్ బయట నుంచి లాక్ చేసి సైలెంట్‌గా వెళ్ళిపోయింది. సిద్ధు బాబాయ్ ఎంతసేపు ట్రై చేసినా డోర్ రాలేదు. దబదబా బాదాడు. వైషు పాప తన బెడ్‌రూమ్ డోర్ కూడా వేసిందయ్యా. పిచ్ ఒక 20 నిమిషాల తర్వాత సుచిత్ర ఏంటి వీడు ఇంకా రాలేదంటూ సిద్ధు రూమ్ వైపు వెళ్ళబోతుంటే, వైషు నేను చూసొస్తానత్తా. నువ్వాగు అంటూ వెళ్ళి 2 డోర్స్ తీసింది. సిద్ధు టవల్‌తో బయటకొచ్చి కోపంగా వైషుని చూసి ఏమే రాకసి నువ్వేనా డోర్ క్లోజ్ చేసింది? హౌ డేర్ యూ అంటూ చెయ్యి వెనక్కి లాగాడు. వైషు తన లెఫ్ట్ లెగ్‌తో సిద్ధు కాలు తొక్కగానే తను అబ్బా అంటూ చెయ్యి వదిలేశాడు. వైషు చెయ్యి విదిలిస్తూ నన్ను పట్టుకొని రాకాసి డెవిల్ అంటే మాత్రం బాగోదు చెప్తున్నా. నోరు అదుపులో పెట్టుకో అంది కోపంగా. సిద్ధు ఏంటే నోరు లేస్తుంది? ఇది నా ఇల్లు. ఇది నా రూమ్. చివరికి నువ్వు నిల్చున్నావే కార్పెట్. అది కూడా నాదే. సో కంట్రోల్‌లో ఉండు అంటాడు. వైషు చల్ హట్. అయితే ఏంటి? ఐ డోంట్ కేర్ అంటూ వెళ్ళిపోయింది. సిద్ధు ఎంత పొగరు చెప్తా నీ పని అంటూ గబగబా రెడీ అయ్యాడు. వీర ఫస్ట్ నైట్ గురించి చెప్పిన తర్వాత విశిష్టకి దిమ్మ తిరిగింది. కారు గెస్ట్ హౌస్ ముందు ఆగగానే వీర చూడు జాన్ నేనేదైనా ఒక్కసారే చెప్తా కాబట్టి రాత్రికి ఏంటి ఆ అంటూ బుగ్గలాగాడు. విశిష్టకి గుండె స్పీడ్ పెరిగింది. కాళ్ళు ఎదురొచ్చి వచ్చేసారా రండి అంటూ విశిష్ట మొహంలోకి చూశాడు. కంగారు కొట్టుకొచ్చినట్లు కనపడుతుంది. చెమటలు కారుతున్నాయి. కాలి వీడేదో షాక్ ఇచ్చుంటాడు. పిల్ల దడుచుకుంది. వీరా, ఖాళీ విషి ఏం తినలేదు. తనకి భోజనం పెట్టమని చిట్టిగాడికి చెప్పు. నేనిప్పుడే వస్తా అంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. విశిష్ట ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఖాళీ తనకి అడగాలా వద్దా? ఛ! పాపం ఒక్కతే అయిపోయిందనుకుంటూ చిట్టికి విశిష్ట లంచ్ సంగతి చెప్పాడు. పావుగంట అయినా కూడా విశిష్ట బయటికి రావడంతో వెళ్లి తన రూమ్ డోర్ కొట్టాడు. విశిష్ట డోర్ తీసి డల్‌గా చెప్పండి అంది. ఖాళీ లంచ్ టైమ్ అయింది రా అంటూ వెళ్ళబోతుంటే విశిష్ట నాకు ఆకలిగా లేదు. ఖాళీ అదేంటి? ఎందుకు లేదు అంటాడు. విశిష్ట మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా అంటుంది. ఖాళీ ముందు అన్నం తిను విషి. తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. విశిష్ట లేదు. ఇప్పుడే మాట్లాడాలి రండి అంటూ పైకెళ్ళింది. ఖాళీ తన వెనకే వెళ్ళాడు. విశిష్ట టెర్రస్ మీదకెళ్ళింది. ఖాళీ చెప్పు విషి. ఏం మాట్లాడాలి అంటాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ అసలు మీ ఫ్రెండ్‌కి మనుషులంటే లెక్కలేదా? ఆడవాళ్ళ ఫీలింగ్ అర్థం కావా అంటుంది. తను మనిషేగా. లైఫ్‌లో ఆనందం, సంతోషం, బాధ, దుఃఖం అనే ఫీలింగ్స్ ఉంటాయని కూడా తెలీదా అంటూ ఆవేశంగా అడిగింది. ఖాళీ విషి నీకింతకు ముందు చెప్పాను. నువ్వు నాకు సుమతో సమానం. నన్ను నీ అగా అనుకుంటావని తెలుసు. అందుకే అడుగుతున్నా. నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని అడిగాడు నెమ్మదిగా. విశిష్ట ఇబ్బంది పెట్టాడా? ఎంత కూల్‌గా అడుగుతున్నారన్నా? ఇబ్బందనేది చాలా చిన్న పదం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఖాళీ సరే. నీకు వాడి గురించి పూర్తిగా చెప్తాను. వాళ్ళమ్మ వీరకి 5 సంవత్సరాల వయసప్పుడు చచ్చిపోయింది. బాగా పూర్ ఫ్యామిలీ.
ఆ తర్వాత వాళ్ళ నాన్న తాగుడుకి అలవాటు పడ్డం, ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేయటం, ఆ వచ్చిన ఆవిడ వీడిని సరిగా చూసుకోకపోవడం జరిగాయి. అయితే ఆవిడకి ఒక అమ్మాయి పుట్టింది. వీడికి ఎన్ని సంవత్సరాలుంటాయేమో! ఆవిడ ఏదో పని మీద బయటికెళ్తూ ఆ పిల్లని చూస్తున్నావు అని చెప్పింది. వీడు ఆడుకుంటూ సరిగా చూడలేదు. అంతే. ఆ పిల్ల వేడి గిన్నె ఏదో పట్టుకొని చెయ్యి కాల్చుకుంది. అంతే ఆవిడ రావటం, వీడు వాయి తీయటం, వాళ్ళ నాన్న ఏమీ అనకపోవటం. ఏడ్చి ఏడ్చి రాటుతేలాడు. కోపం, చిరాకు, విసుగు తప్ప నవ్వటం మర్చిపోయాడు. 12 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి వచ్చేసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇదిగో ఇలా ఇంతవరకు ఎదిగాడు అంటూ ఆపాడు. విశిష్ట మరి వాళ్ళ నాన్న ఎప్పుడు తనని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా అంటుంది. ఖాళీ చేయలేదు. అదే నాకు ఆశ్చర్యం. అస్సలు పట్టించుకోడు. విశిష్ట తనని మాత్రమేనా? కూతుర్ని కూడా పట్టించుకోడా? ఖాళీ అదే చెప్తున్నా. ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మెచ్యూర్ ఫంక్షన్ కూడా బాగా చేశాడు. అది అక్కడి నుంచి వీరంక మారిపోయాడు.